హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణిస్తున్న 3 రైళ్లని పొడిగించడం జరిగింది. ఈ రైలు యొక్క పొడిగింపు అనేది ఈ నెల 12వ తారీఖు నుంచి అందుబాటులోకి రానుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన 3 రైళ్లని పొడిగించడం జరిగింది. ఈ పొడిగించిన రైళ్లలో ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం మధ్యలో ప్రయాణిస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఒకటి, రెండవది నంద్యాల కడప మధ్యలో ప్రయాణిస్తున్న డెము ఎక్స్ప్రెస్ ఒకటి, మూడవది హుబ్లీ అమరావతి మధ్యలో ప్రయాణిస్తున్న ఈ ఎక్స్ప్రెస్ ని కూడా పొడిగించడం జరిగింది. ఈ రైలు యొక్క పొడిగింపు అనేది జనవరి 12వ తారీఖున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వీటిని గుంటూరు రైల్వే స్టేషన్ నుండి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. విశాఖపట్నం నుండి విజయవాడ, విజయవాడ నుండి విశాఖపట్నానికి ప్రయాణించే ఉదయ్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22701, 22702. ఈ ట్రైన్ ప్రస్తుతం విజయవాడ విశాఖపట్నం మధ్యలో సేవలు అందిస్తుంది. ఇక మీదట ఈ ట్రైన్ గుంటూరు వరకు అందుబాటులో ఉండనుంది. అలాగే మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 17225, 17226. ఇప్పుడు ఈ ట్రైన్ విజయవాడ హుబ్లీ జంక్షన్ నుండి విజయవాడ మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. ఈ ట్రైన్ ఇక మీదట విజయవాడ కాకుండా నర్సాపూర్ వరకు ఎక్స్టెండ్ అనేది చేయనున్నారు. ఈ ఎక్స్టెండ్ అనేది మనకి ఈ నెల 12వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. 12వ తారీఖు నుంచి ఈ ట్రైన్ నర్సాపూర్ హుబ్లీ నర్సాపూర్ మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07284, 07285. ప్రస్తుతం నంద్యాల నుండి కడప నుండి నంద్యాల మధ్యలో సేవలు అందిస్తున్న ఈ డెమో ఎక్స్ప్రెస్ ని ఇక మీదట తిరుపతికి దగ్గరలో ఉండే రేణిగుంట వరకు ఎక్స్టెండ్ అనేది చేయనున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. నంద్యాల ప్రాంతాల ప్రజలకి తిరుపతికి వెళ్ళడానికి మరొక ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు తిరుగుతున్న ఒక ఎక్స్ప్రెస్ అనేది ఇది విపరీతంగా రెస్ట్ తోటి నడుస్తుంది. దీంట్లో రిజర్వేషన్స్ కూడా దొరకడం అనేది చాలా వరకు కష్టంగా మారింది. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల ప్రజలకి ఈ ట్రైన్ అనేది చాలా వరకు కన్వెంట్ గా ఉండనుంది తిరుపతికి వెళ్ళడానికి. ఈ నంద్యాల ఎక్స్ప్రెస్ ని తిరుపతి వరకు ఎక్స్టెండ్ చేయాలని చాలా డిమాండ్స్ అనేవి వచ్చాయి. 1 సంవత్సరం క్రితమే ఈ ట్రైన్ ని ప్రారంభించాల్సి ఉండగా కొన్ని రీజన్స్ తోటి ఈ ట్రైన్ ని ప్రారంభించలేకపోయారు. ఎట్టకేలకు ఈ ట్రైన్ కి జనవరి 12వ తారీఖున ముహూర్తం అనేది ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. జనవరి 12వ తారీఖు నుంచి ఈ ట్రైన్ నంద్యాల రేణిగుంట నంద్యాల మధ్యలో ప్రయాణించనుంది. ఈ రైళ్ల పొడిగింపు తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు ప్రయాణికులకి కొద్దిమేర కష్టాలనేవి తీరనున్నాయి. అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రైళ్లని ఎక్స్టెండ్ చేయడం వల్ల విజయవాడ రైల్వే స్టేషన్ మీద పడుతున్న ఒత్తిడిని కొద్దిమేర తగ్గించవచ్చు. ఈ రైళ్లని కొన్నిటిని వర్చువల్ గా, కొన్నిటిని దగ్గరుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రారంభిస్తారు. ఈ రైలు యొక్క స్టాపేజెస్ అండ్ కొత్త టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ స్టేషన్ కి ఎప్పుడు వస్తుంది, వీటితోటి మరొక వీడియో అనేది చేద్దాం రేపు. ఓకే ఫ్రెండ్స్, ఈ 3 రైళ్లను ఎక్స్టెండ్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరి ఏదైనా ట్రైన్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ట్రైన్ పేరుని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.